మనం ధ్యానిస్తూ వచ్చాం. పోయిన వారంలో 25 నుండి 26 నుండి 40 వచనాల వరకు మనం ధ్యానించాం. ఇక ఆ భాగము చదివినటువంటి లేఖన భాగంలో ఫిలిప్పు ఒక నపుంసకుడు, ఐథియోపియా మంత్రి, ఒక రాణి దగ్గర ఉన్నటువంటి ఒక అధికారి, అతనికి సువార్తను ప్రకటించడం, అతడు వెంటనే బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఈ విషయాలు మనం ధ్యానం చేసి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఎలాగుందంటే మొదట యెరూషలేములోను, ఆ తర్వాత యూదయలోను, ఆ తర్వాత సమరయ ప్రాంతాల్లోను, ఆ తర్వాత బోధి అంతముల వరకు ఈ రక్షణ సువార్త వెళ్ళాలి. దేవుడు మనుషులను ఉపయోగిస్తాడు. దేవుడు ఆసక్తి కలిగిన బిడ్డల్ని వాడుకుంటాడు. వారి ద్వారానే దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తాడు. సిద్ధంగా ఉన్న పాత్రను వాడుకుంటాడు దేవుడు, పనికిరాని పాత్రను వాడుకోడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఆయన సాక్షులుగా ఉండడానికి, మన జీవితంలో అన్ని విధాలుగా దేవునికి మనము ఇష్టలుగా ఉంటున్నప్పుడు దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడు, మనల్ని సాక్షాత్తుగా నిలబెడతాడు. మనం దేవునికి అందుబాటులో ఉండాలి. ఓకేనా? వెండి బంగార పాత్రను వాడుకోడట దేవుడు, సిద్ధంగా ఉన్న పాత్రనే వాడుకుంటాడు. ఇది వెండి కదా, ఆమె బంగారం, ఆయన వెండి, ఇది అది అని చెప్పుకోవడం కాదు. వెండి బంగార పాత్రలు, విలువైన పాత్రను దేవుడు వాడుకోడు, కానీ సిద్ధంగా ఉన్న పాత్రను వాడుకుంటాడు. అంటే మట్టి పాత్రను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, సువార్త ఇతరుల ప్రాంతాలకు, అనగా అన్యజనుల దేశాలకు వెళ్ళడానికి దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఎలాగో ఉందో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే చాలాసార్లు సంఘానికి జ్ఞాపకం చేస్తుంటాను, అమ్మ 10 సంవత్సరాల మీరు దేవుని నమ్ముకొని, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల తెలియదు, కానీ దేవుడు నిన్ను ఆ దినాల్లో కొన్ని సంవత్సరాల ముందే దేవుడు నిన్ను నీ కుటుంబంలోంచి, అన్ని జనుల మధ్య నుంచి దేవుడు నిన్ను పిలిచాడంటే నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అయితే దీనికి విరోధి కూడా ఉంటాడు. సాతాను కూడా ఏం చేస్తాడంటే దేవుని ప్రణాళికను అడ్డుకుంటూనే ఉంటాడు అన్నమాట. మనం అది అర్థం చేసుకుని, మనం అపవాది యొక్క దుష్ట ప్రణాళికలు గ్రహించి, దేవుడు నన్ను ఎన్నో సంవత్సరాల క్రితం రక్షించాడు, నేను ఆయన బిడ్డగా నన్ను స్వీకరించాడు, నా ద్వారా తన ఉద్దేశం నెరవేర్చాలి, కనీసం నా ఇంట్లో వాళ్ళకైనా సువార్త అందాలి, నా ద్వారా కొంతమందికైనా దేవుని గురించిన రక్షణ వార్త అందాలి, వారి మధ్యలో నేను సాక్షాత్మై బ్రతకాలి అని మనం అర్థం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనం వాడుకుంటాడు. ఓకేనా? మరి స్టెఫను, ఫిలిప్పు మనం 7, 8 అధ్యాయాలు ధ్యానిస్తూ వచ్చాం. 6వ అధ్యాయంలో వంటలు చేసేవారు, వంటల దగ్గర వడ్డించేవారు, భోజనాలు వడ్డించే విశ్వాసులు వీళ్ళు 7గురిని ఏర్పరచుకున్నారు సంఘం. ఆ 7గురిలో స్టెఫను ముందుగా బయటకు వచ్చాడు, సెకండ్ ఫిలిప్పు బయటకు వచ్చాడు. ఆ సమరయ ప్రాంతానికి ఫిలిప్పు పంపబడి సమరయ ప్రాంతంలో స్వార్థను ప్రకటిస్తూ దేవుని యొక్క సంఘాన్ని కట్టాడు. నిజంగా ఒక విశ్వాసి భోజనాలు వడ్డించే వాడిని దేవుడు ఇంతగా వాడుకుంటాడా అంటే వాడుకుంటాడు. మనం చాలా బలహీనమే, అయినా సరే దేవుడు ఏం చేస్తాడు, బలహీనలు కూడా బలపరిచి వాడుకుంటాడు. ఎప్పుడు మిమ్మల్ని గురించి మీరు ఎప్పుడు తక్కువ చేసుకుంటూ, మిమ్మల్ని గురించి మీరు బలహీనంగా ఆలోచించుకుంటూ ఉండకండి. దేవుని ఆత్మ మనతో ఉంది కనుక మనం ఎంత బలహీనమైనా దేవుడు ఒక స్టెఫన్ లాగా, ఫిలిప్ లాగా మనల్ని వాడుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం తీసుకోవాలి. ఫిలిప్పు ఆ సమరయ ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు మనం గారెడు సిమోను గురించి నేర్చుకున్నాం. ఇక సెకండ్, దేవుని ఆత్మ ఫిలిప్పును దర్శించాడు. ఒక దూత వచ్చి ఫిలిప్పును వెళ్ళి గాజాకు వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు వెళ్ళి మార్గంలో వెళ్ళి నువ్వు నిలబడమని చెప్పాడు. చెప్పినప్పుడు చెప్పిన మాటకు లోబడిన వాడిని దేవుడు వాడుకుంటాడు. రెండవ విషయం, ఓకే, సిద్ధంగా ఉన్న పాత్రను దేవుడు వాడుకుంటాడు. రెండవది, విధేయత కలిగిన వారినే దేవుడు వాడుకుంటాడు. చాలాసార్లు మనలో అహం ఉంటుంది, ఈగో ఉంటుంది, గర్వం ఉంటుంది, కొన్నిసార్లు పొగరు ఉంటుంది కదా, మనం లోబడం, చాలాసార్లు దేవుని మాట వినం. ఇది సహజంగా మనుషులు ఉన్న తత్వం. మనుషుల్లో కూడా తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఉంటారు. ఒకరి మాట ఒకరు వినరు, భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు. ఎందుకు ఇలా జరుగుతుంది? అలా దేవుని ఆత్మ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు పనిచేస్తాడా? తను తాను తగ్గించుకొని మహిమనంతటిని వదులుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి మనుషుడిగా పుట్టాడు దేవుడు. అంత ఉన్నత స్థితిలో ఉన్న దేవుడు ఎంత తగ్గించుకున్నాడు? నేల మట్టుకు తగ్గించుకున్నాడు. అలా తగ్గింపు కలిగిన వారినే దేవుడు ఉపయోగిస్తాడు. కుటుంబాల్లో కూడా అంతే, తగ్గరు, అసలే తగ్గరు. నేను దగ్గరంటే తగ్గను, అంతే. నేనేం తక్కువ అంటే నేను తక్కువ అను. అక్కడ ఎవరు వచ్చి ఉంటారు? పరిశుద్ధాత్మ ఉంటాడు, లేక సాతాను దుష్టుడు ఉంటాడు? దుష్టుడు ఉంటాడు. ఇప్పుడు ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే
అపవాదికి చోటు. వెంటనే ఫిలిప్పు, ఇంత పరిచయం చేశాను, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? నేను ఎక్కడ ఉండాలా? అరణ్యంలో నిలబడాలా? తెలియని మార్గంలో ఉండాలా? అసలు ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది, ఇవేవి లేవు. దేవుడు చెప్పాడు, ఫిలిప్ అంతే వెళ్తున్నాడు. అంతే. ఆ పరుగు ఎక్కడికి వెళ్ళింది? దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళింది. రెండో విషయం ఏంటంటే, అక్కడ నిలబడినప్పుడు ఏం దొయ్యట్లేదు చూస్తున్నాడు. దేవుని ఆత్మ అప్పుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీకు కనిపిస్తుందా రథం వెళ్తుంది కదా, ఆ రథం వెనకాల పరిగెత్తుమని. ఆ రథమే ఎక్కడిది, అందులో ఉన్నది ఎవరు, అసలు ఎందుకు నేను పరిగెత్తాలనే ప్రశ్న కూడా లేదు. పరిగెత్తుతూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వు పరిగెత్తుమన్నాడు. ఆ రథంలో ఉన్న వ్యక్తిని కలుసుకోమన్నాడు. కలుసుకున్న తర్వాత ఏం జరిగిందో పోయిన వారం కొన్ని విషయాలు చెప్పాను. ఆ రథంలో ఉన్న వ్యక్తి యెషయా గ్రంథము 53:7-8 వచనాలు చదువుతున్నాడు. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఇగో అతనికి అర్థం కావట్లేదు కనుక అది చెప్పమన్నాడు. ఆ వ్యక్తిని దర్శించి ఆ విషయాలన్నీ చెప్పి క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించి అతనికి బాప్తిజం ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి నిజంగా వినడానికి మనసున్నవాడు. మూడో విషయం, వినే మనసున్న వారిని దేవుడు రక్షిస్తాడు. నేర్చుకునే మనస్తత్వం ఉన్న వారినే దేవుడు దీవిస్తాడు. నాకు తెలుసులే, నువ్వేం చెప్పొద్దు అనే మాట రావద్దు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంట. ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత తెలివితేటలున్నా దేవుని దగ్గర ఎప్పుడు మనము శిశువులుగా ఉండాలి. వింటున్నారు? చాలాసార్లు మన దగ్గర ఉన్న మిస్టేక్ మనం చేసిన పొరపాట్లు ఏంటంటే, అన్నీ తెలుసు అనుకుని వెళ్తాం తప్ప దేవుని సహాయం కోరుకోం. ఎంత తెలిసినా, ఈ భూమి మీద మనకి ఎంత ఉన్నా, మనము ఎలా ఉండాలంటే దేవుని దగ్గర శిష్యులుగానే ఉండాలి. ఆ మనస్తత్వం ఆ వ్యక్తిని రక్షించింది. ఇప్పుడు అన్నీ కలిసి వచ్చినాయి. దేవుని ప్రణాళిక నెరవేరింది. ఒక వ్యక్తి లోబడుతున్నాడు, ఒక వ్యక్తి నేర్చుకుంటున్నాడు. విధేయత, లోబడటం, నేర్చుకునే మనసు, వినే మనసు, ఇవన్నీ కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తాయి. ఒకవేళ ఇవే లేకపోతే దేవుని చిత్తం అక్కడ జరగదు. అది కుటుంబమైన, సంఘమైన, లేదా ఒక వ్యక్తి జీవితమైనా సరే. వినే మనసు ఉండాలి, నేర్చుకునే మనసు ఉండాలి, విధేయత ఉండాలి. ఇవన్నీ కలిసి దేవుని చిత్తాన్ని జరిగిస్తాయి. మన ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావట్లేదు చాలాసార్లు? ఎందుకు ఆటంకాలంటే, మన సామర్థ్యాలు అవి మనకు ఒక అంగవైకల్యాలుగా మారుతాయి. అంటే మనకున్న తెలివితేటలు, జ్ఞానం, సామర్థ్యం, మనకున్న తలాంతులు ఇవన్నీ ఒక అంగవైకల్యాలు లాంటివి. అవే మనకు అడ్డుగా, ఆటంకంగా ఉంటాయి. ప్రార్థన చేస్తాం, తర్వాత మన సొంత ఇష్టమే చేస్తాం. దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత మనకు నచ్చినట్టే చేస్తాం. అంటే దేవుణ్ణి అడిగేది అడుగుతాం, కానీ మనం చేసేదే చేస్తాం. అవునా కనుక ఇవి మన ప్రార్థనలకు అవే అడ్డుగా మారుతాయంట. చాలాసార్లు ఆటంకాలు ఎవరో అంటే ఎవరో కాదు, మనమే ఆటంకం. ఎందుకంటే మనం నమ్మి విధేయతతో దేవునికి లోబడి ఎదురు చూడం. అది చాలా పొరపాటు. ఓకేనా? ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. రెండో భాగం చెప్పానుగా మీకు. 30వ వచనం ఒక్కసారి చదివితే, రథం వెనకాల ఫిలిప్పు పరిగెత్తాడు. ఒకసారి 30 వచనం 8:30. ఒక్క మాట. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి, ఫిలిప్పు దగ్గరికి ఎవరు పరిగెత్తుకొని పోయారు? ఎవరు పోలేదు. ఫిలిప్పే పరిగెత్తుకొని రథం దగ్గరికి వెళ్ళాడు. మంచి చదవండి మళ్ళీ ఒకసారి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని. చాలు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయాడు అంటే దానికి ముందు వచ్చిందంటే రథం దగ్గరికి పరిగెత్తుకుని పోయాడు. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి, ఫిలిప్పు అనే వ్యక్తి రథం వెనకాల పరిగెత్తుకుని పోయాడు. పాత నిబంధనలు కూడా ఒక వ్యక్తి రథం వెనకాల పరిగెత్తుకుని పోయాడు. ఒకసారి 2వ రాజుల గ్రంథం 5:20 వచనం చదవండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని. ఒకసారి గమనించండి. పాత నిబంధనలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గర ఒక సేవకుడు ఉంటాడు, ఆయన పేరు గెహజీ. ఎలీషా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, నాయమాన్ అనే వ్యక్తి వచ్చాడు.
సిరియా దేశం సైన్యాధిపతి. నిజంగా అతను చాలా గొప్ప ఘనత కలిగిన వాడు, పేరు కలిగిన వాడు. కానీ తనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే కుష్టు వ్యాధి. ఇంత పరాక్రమశాలి కానీ తన ఒక బలహీనతతో బాధపడుతున్నాడు. సరే, ఒక చిన్నది తన ఇంట్లో ఉంది, ఇజ్రాయెల్ చిన్నది. ఆమె చెప్పిన దాన్ని బట్టి సరే ఎక్కడ తిరిగినా బాగోలేదు, ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే స్వస్థత అవుతుందని చెప్పినప్పుడు వచ్చాడు. ఎలీషా ఇంటి మీదకి వచ్చి, ఎలీషా వచ్చి తను చేయబట్టి బాగు చేస్తాడేమో, స్వస్థపరుస్తాడేమో అని అనుకున్నాడు. ఈ చరిత్ర మనకు చాలాసార్లు విన్నాం. కానీ ఎలీషా రాలేదు. లోపల ఉంటే చెప్పాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయి, 7 మార్లు మునుగు, నీకు స్వస్థత అవుతుంది. అంటే కోపం వచ్చింది. నిజంగా మాట వినడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకనంటే నేనెవరిని? ఒక దేశానికి సైన్యాధిపతిని. నన్ను వచ్చి చేయబెట్టి ప్రార్థన చేసి నన్ను బాగు చేస్తాను అనుకుంటే కనీసం దగ్గర కూడా రాకుండానే వెళ్ళి నువ్వు స్నానం చేయకు అని చెప్తున్నాడు. కోపం వచ్చింది. సరే, కోపడుతున్నాడు. పక్కనోడు అన్నాడు, తన సేవకు తనతో ఉన్నాడు, ఆయనకి ఇంకేదైనా చేయమంటే చేస్తావు, ఆయన ఏమన్నాడు? స్నానం చేయమన్నాడు. పోయి దానికి ఎందుకు కోపం అని చెప్పినాడు. సరే అని చెప్పి వెళ్ళాడు. నిజంగా 7 మార్లు మునగానే యోర్దాను నదికి వెళ్ళి స్వస్థత అయింది. ఇంకా అప్పుడు సంతోషంతో ఆయన తిరిగి ఆయన తెచ్చిన కానుకలు ఇవన్నీ ఎలీషాకి ఇద్దామని తెస్తే ఎలీషా ప్రవక్త అన్నాడు, వద్దు. రథం నిండా తెచ్చాడట, వస్త్రాలు, వెండి, బంగారం చాలా తీసుకొచ్చాడు. ఇవన్నీ గతంలో చెప్పాను. వద్దని చెప్పాడు, నో చెప్పాడు అంతే. ఎందుకంటే నువ్వు స్వస్థత పొందావు, దేవుని కృతజ్ఞతగా బ్రతుకు, ఆయన సాక్ష్యం ఉంటే చాలు. అయితే అవి వద్దు అని చెప్పాడు. ఎందుకు వద్దు అన్నాడు? దాని వెనకాల ఏముంటది అనేది ప్రవక్తకు తెలుసు. ఆయన వద్దని చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ ఎలీషా పక్కన ఉన్నటువంటి ఎలీషా సేవకుడు, దైవజనుడి పక్కన ఉన్నది ఈ చిన్న సేవకుడు మనసు మాత్రం వాటి మీద ఉంది. కాసేపు అయిన తర్వాత ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత పరిగెత్తడం మొదలు పెట్టాడు. అలా బయటికి వెళ్ళి ఇక రథం వెనకాల పరిగెత్తాడు. కొత్త నిబంధనలో ఫిలిప్ రథం వెనకాల పరిగెత్తాడు. పాత నిబంధనలో గెహాజీ కూడా రథం వెనకాల పరిగెత్తాడు. ఈరోజు ఒక విశ్వాసిగా మనము ఈ 2 విషయాలు మనం నేర్చుకుని మన జీవితాలకు అన్వయించుకుంటే, ఒకవేళ మనం ఎక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. మన పరుగు దేనికోసము, మనం దేని వెనకాల పరిగెత్తుతున్నాం, మన పరుగు వెనకాల ఉద్దేశం ఏంటి? అందరూ పరిగెడుతూనే ఉన్నారు, ప్రయాసపడుతూనే ఉన్నారు. కానీ ఆ పరుగులో ఉన్నటువంటి ఉద్దేశం ఒకటి ఉంటుంది, పర్పస్ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఎందుకు పరిగెత్తుతున్నాము అది ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా నేర్చుకోవచ్చు. ఇద్దరు పరిగెత్తారు. ఈ గెహాజీ పరిగెత్తాడు. ఒకసారి ఆ గెహాజీ అనుకున్న మాట ఒకసారి చూడండి. దేనికి పరిగెత్తాడంటే, యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా తీసుకుందును అనుకుని. ఇతని పరుగు దేని కొరకు అని అంటే, భూ సంబంధమైన, అంటే ఏదైతే దేవుడు లేకపోతే దైవ సేవకుడు ఏదైతే వద్దు అని చెప్పాడో అది అపవిత్రమైనది, అది అయోగ్యమైనది, అది హేయమైనది, అది తీసుకోవద్దు, అది ముట్టుకోవద్దు అనేది ఏదైతే చెప్పాడో దానికోసం ఇతడు పరిగెత్తాడు. కానీ ఫిలిప్ దేనికోసం పరిగెత్తాడు? ఒక ఆత్మను రక్షించడానికి ఫిలిప్ పరిగెత్తాడు. గెహాజీ కొన్నింటిని సంపాదించుకోవడానికి పరిగెత్తాడు. అయితే ఇక్కడ మనము పని చేయొద్దా, సంపాదించొద్దా అనే కాన్సెప్ట్ అది తప్పు కాదు. కష్టపడడం, సంపాదించడం ఇది వేరు. కానీ దేవుడు వద్దన్న దాన్ని, దేవుడు అసహించుకున్న దాని కొరకు లోకంలో ఉన్న ఆ కుష్టును, పాప సంబంధమైన దాన్ని సాదృశ్యంగా అనిపిస్తుంది అనమాట. అంటే దేవుడు దేన్నైతే వద్దన్నాడో, ప్రవక్త దేన్నైతే వద్దన్నాడో దాన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తడం. అంటే ఈ లోక సంబంధమైన పాపము, దేవునికి ఇష్టం లేని ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల మనం పరిగెత్తకూడదు. దానివల్ల ఏమొస్తుందో గెహాజీ జీవితం మనకు నేర్పిస్తుంది. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరి ఉద్దేశంలో చాలా తేడా ఉంది. ఇద్దరు వ్యక్తులు రథం వెనకాల పరిగెత్తారు. పాత నిబంధనలు గెహాజీ, కొత్త నిబంధనలు ఫిలిప్పు. అయితే ఇద్దరి ఉద్దేశంలో చాలా తేడా ఉంది. ఒక 4-5 విషయాలు చెప్తే గమనించండి. ఫిలిప్పు ఉద్దేశం ఏంటి? ఒక ఆత్మను రక్షించడానికి. మళ్ళీ మిమ్మల్ని అడుగుతాం, మీరు నిద్రపోదు, కళ్ళు తెరిచి చూడండి. ఫిలిప్పు రథం వెనకాల పరిగెత్తాడు, ఎందుకోసం? ఆత్మను రక్షించడానికి. గెహాజీ రథం వెనకాల పరిగెత్తాడు, ఎందుకోసం? ధనం సంపాదించాడు. ఒకడేమో ఆత్మను సంపాదించడానికి పరిగెడుతున్నాడు రథం వెనకాల, ఇంకొకడేమో ఈ లోకము సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాడు.
తప్పు ఉద్దేశం అది. ఈ లోకము సంపాదించేవారు మన కుటుంబ పోషణ, మన సౌకర్యము, మన స్థితి, సమాజంలో ఒక మంచి స్థితి, దీని కొరకు పరిగెత్తేది కాదు. ఇక్కడ ఒక తప్పుడు ఉద్దేశాల వెనకాల పరిగెత్తడం దాని అర్థం. ఇక రెండో విషయం, ఫిలిప్పును ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్ముడు నడిపించారు. రథం వెనకాల పరిగెత్తమని ఎవరు చెప్పారు? ఫిలిప్కి పరిశుద్ధాత్ముడు చెప్పాడు. మరి గేహజీకి ఎవరు చెప్పారు? తనలో ఉన్న లోభం చెప్పింది, తనలో ఉన్నటువంటి దురాశ చెప్పింది అనమాట. గమనించండి, పరిశుద్ధాత్మ నడిపించేది మంచి ఉద్దేశాలతో ఉంటాయి, మనలో ఉన్న దురాశలు నడిపించేవి చెడు ఉద్దేశాలతో ఉంటాయి. ఇక్కడ మనం సరి చేసుకోవాలి. నిజమే కదా, నేను చాలాసార్లు ఇటువైపు పరిగెత్తా, అటు పరిగెత్తా, ఆ పరుగు వెనకాల తప్పుడు ఉద్దేశం ఉందా, మంచిది ఉందా, అక్కడికి వెళ్తే మంచిగా చెడా, అది దేవునికి ఇష్టమా కాదా, ఇవన్నీ మనం పరీక్షించుకోవడానికి మంచి అవకాశం. మూడవది, ఫిలిప్పు పరిగెత్తి ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. నోరు తెరవండి, మాట్లాడాలి. ఏం చెప్పాడు? ఫిలిప్పు పరిగెత్తి ఏం చెప్పాడు? రథంలో కూర్చున్న ఆయనకి సువార్త చెప్పాడు. గేహజీ పరిగెత్తి రథంలో ఉన్న ఆయనకి ఏం చెప్పాడు? అబద్ధాలు చెప్పాడు. ఫిలిప్పు వెళ్ళి రథంలో కూర్చున్న ఆయనకి సువార్త చెప్పాడు. గేహజీ వెళ్ళి రథంలో కూర్చున్న ఆయనకు, నయమానికి ఏం చెప్పాడు? అబద్ధాలు చెప్పాడు. ఇందాక మా అయ్యగారు వద్దన్నాడు, కానీ ఇప్పుడే చుట్టాలు వచ్చారు, కొంతమంది మనుషులు వచ్చారు. జస్ట్ వద్దన్నాడు, మీరు వెళ్ళిపోయారు, ఇప్పుడే వాళ్ళు వచ్చారు. రాగానే నన్ను పంపించాడు, వెళ్ళు వాళ్ళకి పంపిద్దాం కానుకలు. నేను వద్దని చెప్పిన కానీ మళ్ళీ వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పాడు. అందుకే నేను వచ్చాను, మా అయ్యగారు పంపించారని అయ్యగారి పేరు చెప్పి. అంటే చూడండి, అంటే ఒక వ్యక్తి ఆశ, ఆసక్తి లోకంలో మనం గమనించాలి. సరే, లోకం విషయం పక్కన పెడదాం. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు తప్పుడు ఉద్దేశాలతో వెళ్ళామా, ఒకవేళ వెళ్తున్నామా, ఇవి పరీక్షించుకుంటే మనము ప్రమాదం నుండి తప్పించబడతాం కదా, ఆ నష్టం నుండి లేకపోతే నరకం నుండి తప్పించబడతాం. దేవుని ఉద్దేశంలో మనం ఉండాలంటే తప్పుడు ఉద్దేశాలను మనం వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. నాలుగవది, ఫిలిప్పు చెప్పిన విషయం, ఫిలిప్పు పరుగు ఆ రథములో ఉన్నటువంటి వ్యక్తికి రక్షణ బాప్తిజం ఇచ్చింది. ఏమిచ్చింది? ఆయన పరుగు ఒక వ్యక్తిని రక్షించింది. చెప్పండి, ఫిలిప్పు వెళ్ళిన పరుగు రథములో ఉన్నటువంటి ఆ యొక్క నపుంసకుడిని రక్షించింది. కానీ గెహాజీ వెళ్ళిన పరుగు గెహాజీ జీవితానికి, నయమాను పోగొట్టుకున్నాడే యోర్దాను నదిలో, ఆ కుష్టును తీసుకొచ్చింది. ఒక వ్యక్తికి రక్షణ తెచ్చింది ఆ పరుగు, ఇక్కడ ఒక వ్యక్తికి కుష్టును తెచ్చింది ఈ పరుగు. చూసారు? నాలుగోది. సరే, చివరిది ఐదవది ఏంటంటే, ఫిలిప్పు వెళ్ళి ఆ వ్యక్తికి సువార్త చెప్పి ఆ పరుగు ద్వారా ఆ వ్యక్తి రక్షించబడి వెళ్ళి ఆనందంగా ఆ దేశంలోకి వెళ్ళి సంతోషంతో ఉన్నాడు. ఇంకా కొంతమందికి ఆ సువార్త చెప్పగలిగాడు. ఆనందాన్ని కలిగించింది ఫిలిప్పు పరుగు నపుంసకుడికి. కానీ ఈ పరుగు, గెహాజీ పరుగు, తన కుటుంబం మీదకి శాపాన్ని తెచ్చింది. చూసారు? ఇద్దరు పరిగెత్తిన వాళ్ళే, ఇద్దరు సేవకులే, ఇద్దరు పాస్టర్లే, ఇద్దరు సంఘ పెద్దలే, ఇద్దరు మంచి విశ్వాసులే, బిలీవర్స్, నమ్మకంగా సేవకులతో ఉండేవాళ్ళే. కానీ పరుగు వెనకాల తప్పుడు ఉద్దేశాలు ఉంటే అవి మనకు మంచిది కాదు. ఒకవేళ మంచి ఉద్దేశాలతో దేవుని బిడ్డలు ఈ లోకంలో పరుగెడుతున్నా, పనిచేస్తున్నా, దేవుని భయంతో ఒక యోసేపు లాగా, ఒక దానియేలు లాగా, ఒక యోబు లాగా వారున్న దేశంలో, వారున్న గ్రామంలో, వారున్న పట్టణంలో నమ్మకంగా ఉంటే వారి కుటుంబానికి, వారి జీవితాలకు దీవెన తీసుకొస్తారు. సరే, ఇంతకీ వీరిద్దరు పరిగెత్తిన ఇద్దరు రథాలు ఉన్నవారు ఇద్దరు అధికారులే. గమనించారా? ఈయనేమో ఐథియోపియా దేశానికి మంత్రి, రాణి దగ్గర. ఏది? ఫిలిప్పు వెళ్ళి సువార్త చెప్పిన నపుంసకుడు అధికారి. అక్కడ గెహాజీ పరిగెత్తాడే రథం వెనకాల, ఆ రథంలో కూర్చున్న ఆయన కూడా సిరియా దేశానికి సైన్యాధిపతి, ఆయన అధికారి, ఉన్నత స్థితి, దేశాలకు అధినేతలే వాళ్ళు, మామూలు కాదండి. ఇద్దరు అధికారులు రథాల వెనకాల పరిగెత్తారు. ఒకడు దేవుని రాజ్యాన్ని వెతికాడు, ఇంకొడు లోక లోభాన్ని, లోక లాభాన్ని, లోక పాపాన్ని వెతికాడు. ఇద్దరు అధికారుల వెనకాల వెళ్ళారు, ఇద్దరు రథాల వెనకాల పరిగెత్తారు, ఇద్దరు కూడా అధికారుల వెనకాల పరిగెత్తారు, ఇద్దరు అధికారులే. కానీ ఈ అధికారి దగ్గర పరిగెత్తిన వాడు ఏం చేశాడు? దేవుని రాజ్యాన్ని వెతికాడు ఫిలిప్పు. ఈ రథం వెనకాల పరిగెత్తిన ఇతడు మాత్రం ఈ లోక లోభాన్ని, లోక లాభాన్ని, లోక పాపాన్ని వెతికాడు. అధికారాన్ని, రథము అధికారాన్ని సూచిస్తుందట.
సంపదను సూచిస్తుంది, ప్రభావాన్ని సూచిస్తుంది, లోక ఘనతను సూచిస్తుంది. రథము వెనకాల పరిగెత్తడం అంటే రథము అనగా అధికారం, లేకపోతే ఇంకా చెప్పాలంటే అది ఒక సంపద, లోక ఘనత, లోక ప్రభావానికి సాదృశ్యం రథం. ఘనతల కొరకు పరిగెడుతున్నారా, అధికారాల కొరకు పరిగెడుతున్నారా? రథం వెనకాల పరిగెడుతున్నారు. అయితే ఉద్దేశం ఏంటి? మంచి ఉద్దేశమేనా? రథం వెనకాల పరిగెత్తడం మామూలు కదండి. రాజు ముందు వెళ్తే, రథం ముందు వెళ్తుంటే దేశం సైన్యం అంతా కూడా వెనకాల పరిగెడుతుంది. కానీ ఆత్మ సంబంధమైన అర్థాలు దాన్ని తీసుకుంటే మాత్రం చాలా లోతుగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి. యేసు ప్రభువారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కానీ ఆయన చివరికి యెరూషలేమునకు వచ్చే చివరి దినాల్లో, ఆయన మరణానికి, శిలువ మరణానికి ముందు చివరి దినాల్లో దేని మీద వచ్చాడు? గాడిద పిల్ల మీద. ఎంత గొప్పవాడైనా తనను తాను తగ్గించుకుని క్రీస్తుని వెంబడించేవాడు పరలోకంలో ఘనత పొందుతాడు. ఈ లోకంలో ఏమీ లేనివాడు, ఎన్నిక లేనివాడు తనను తాను ఎన్నికైన వాడుగా ఎంచుకుంటుంటే రేపు పరలోకంలో రేపు అవమానం పాలవుతాడు. అంటున్నారమ్మా, ఎక్కడ మనల్ని మనం హెచ్చించుకుంటామో అక్కడ మనం తగ్గించబడుతుంటాం, ఎక్కడ మనం తగ్గించుకుంటామో అక్కడ మనం హెచ్చించబడతాం. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి పరుగు దేనికోసం? ఈరోజు సంగమా, ఈరోజు మనకు ప్రశ్న. సరే, అక్కడ గెహజీ, ఇక్కడ ఫిలిప్ పరిగెత్తాడు. ఈరోజు మన దగ్గరికి వస్తుంది వాక్యం. మీరేం చెప్తారు? నీ పరుగు దేనికోసం కుమారుడా? నీ పరుగు దేనికోసం నా కుమార్తె? దేవుడు అడుగుతాడు. అయ్యా నా పరుగు పరిచర్య కోసం అంటావా? అయ్యా నా పరుగు ఆత్మల కోసం అంటావా? ఆత్మలు సంపాదించడానికి, దేవుని రాజ్యం కట్టడానికి, క్రీస్తుకు మహిమ చేయడానికి నా పరుగు అంటావా? లేక పేరు కోసం అయ్యా నా పరుగు, ఈ లోకంలో పేరు సంపాదించడానికి, డబ్బు కోసమయ్యా నా పరుగు, బాగా డబ్బు సంపాదించడానికి, అయ్యా నా పరుగు ఆస్తుల కోసమయ్యా, బాగా ఆస్తులు సంపాదించడానికి, లేదు నా పరుగు అధికారం కోసమయ్యా, ఈ లోకంలో అధికారం సంపాదించాలి, గొప్పవాడిని అనిపించుకోవాలి మనుషుల చేత. ఏం సమాధానం చెప్తాం సంగమం? నీ పరుగు దేనికోసం? దేవుని నమ్మిన బిడ్డగా మన పరుగు దేనికోసం? మంచి ఉద్దేశాల, చెడు ఉద్దేశాల? లోకానికైతే మంచి ఉద్దేశం లేదు. ఎందుకంటే లోకం ఎప్పుడు డాంబికాన్ని చూపిస్తుంది, డంబాలుగా ప్రవర్తిస్తుంది. లోకమంతా కపటం, లోకమంతా మీరు ఎక్కడ వెతికినా మోసం, కపటం, వంచన, బ్లాక్మెయిల్ చేయడం. ఎక్కడ నిజాయితీ లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. కానీ దేవుని పిల్లలుగా మనము మరలా వాటి వైపు పరిగెత్తకుండా, మన పేరు కోసం కాదు, నా జీవితంలో నేను దేవునికి మహిమ తేవాలి, నా జీవితం ద్వారా నేను దేవుని గణపరచాలి. ఆటోమేటిక్గా రేపు ఈరోజు దేవుణ్ణి గణపరిచిన బిడ్డలను దేవుడు రేపు గణపరుస్తాడు. ఈరోజు నువ్వు ఆయన్ని గణపరుస్తున్నావా, ఆయనకి అవమానం తెస్తున్నావా? ఈరోజు నువ్వు ఆయన్ని గణపరిచే బిడ్డగా బ్రతికితే చాలు. బ్రతికితే 4 రోజులు. ఈ లోకంలో ఎంతకాలం మనం బ్రతుకు తెలియదు, మనిషి ఆయుష్ ఎంత తెలియదు, ఎప్పుడు ఎవరి కాలం ముగిస్తుందో తెలియదు. కానీ బ్రతికిన కొన్ని దినములు, దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో దేవుని బిడ్డగా నీవు ఆయన నామాన్ని ఘనత తెచ్చే బిడ్డగా బ్రతుకు. రేపు యుగ యుగాలు నీ భవిష్యత్తు దేవుడి ఉన్నత స్థానంలో ఘనత పొందుతూ ఉంటుంది. నిజంగా నన్ను గురించి సిగ్గుపడే వాడిని గురించి నేను రేపు నా తండ్రి దగ్గర సిగ్గుపడతానని భూమి మీద ఉన్నప్పుడే ప్రభు చెప్పాడు. చర్చికి రావాలంటే సిగ్గా, బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గుపడతావు, దేవుని నమ్ముకున్న సిగ్గా. ఎందుకు నీకు సిగ్గు? ఎందుకు? ఏం అడ్డం వస్తుంది? దేవుని నమ్మిన బిడ్డనని చెప్పుకోవడానికి ఎందుకు? ఇలాంటి వాళ్ళంతా పొట్టు రేపు ఎగిరిపోతారు. నేను చెప్తున్నాను, ఆల్రెడీ ఇప్పుడు రాత కూడా అవుతుంది, కులగణన, జనగణన అన్నీ అవుతున్నాయి, జనాభా లెక్కలు అవుతున్నాయి. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అడుగుతారు. మతం అంటే ఆడికొచ్చారు, అందరు తిరగలబడతారు. లాస్ట్కి యేసుప్రభు నేను ఏదో మామూలు బతిపోయారు కానీ మాకు అవసరం లేదు, మాకు యేసుప్రభు తెలియదు అంటారు. అంతే, ఆయన ఎవరో నాకు తెలియదని అన్నట్టే ఉంటుంది. పోతుంది, పొట్టంతా పోతుంది. చివరి దినాల్లో పొట్టంతా పోతుంది. ఇక్కడ పొట్టు పోయినా పోకపోయినా మళ్ళీ ఆయన చేతిలో చేట ఉంది. ఆయనే చెప్పాడు, ఇదిగో నా చేతిలో చేట ఉంది, నేను నా కళ్ళను బాగుగా శుభ్రపరుస్తానని ప్రభు చెప్పాడు. చెరుగుతాడు. ఈరోజు నీ విశ్వాసాన్ని పరీక్షించుకో బిడ్డ, నిద్రపోవడం కాదు. ఒక్కసారి నువ్వు గట్టిగా నీవు దేవుని కొరకు నిలబడుతున్నావా, లేదా పరిస్థితులను బట్టి కదిలిపోతున్నావా, కృంగిపోతున్నావా, ఆయన ఎవరో నేను ఎరగనని అన్నట్టుగా ఉంటున్నావా, లేకపోతే ఆయన నేను ఎరుగుదును, ఆమేన్, ఆయన నేను ఎరుగుదును అన్నట్టుగా బ్రతకాలి.
ఈ లోకం నిన్ను ఎంత కలవరపరిచినా, ఈ లోకం నిన్ను ఎంత కృంగ చేసిన, ఈ లోకం నిన్ను ఎంత బాధ పెట్టినా నేను ఆయన ఎరుగుదును, ఆయన ప్రేమ నాకు తెలుసు అన్నట్టుగా నువ్వు బ్రతకాలి. ఒక గట్టి గింజగా నీ ఉందువుగాక. చివరి మాట చెప్పి ముగిస్తాను. దేవుడు పరుగును మాత్రమే చూడడు బిడ్డ, పరుగు వెనకాల ఉద్దేశాన్ని చూస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి దినము ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ వెళ్ళినా, ఎటు వెళ్తున్నా సరే, మన కాన్సెప్ట్ ఏంది, మన పర్పస్ ఏంది, మన ఉద్దేశం ఏంది, మనం అవి గమనించుకోకపోతే మనం చాలాసార్లు తప్పుతో వెళ్ళిపోతాం. గో బ్యాక్, వెనక్కి వచ్చాడు. ఒకవేళ ఇది ఇప్పటికీ అదే మార్గంలో ఉన్నారా, అయితే బయటికి రండి. గేహజీ వెళ్ళిన మార్గంలో ఉన్నారా, బయటికి రండి. ఫిలిప్పు వెళ్ళిన మార్గంలో వెళుదుముగాక, క్రీస్తుకు మహిమను తెద్దుముగాక. అవి చిన్న బలహీనతలే కావచ్చు, ఆయన మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుముగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఫిలిప్పు పరుగు ఒక అన్యజనుని రక్షించింది. చెప్పాలి, ఫిలిప్పు పరుగు ఎవరిని రక్షించింది? ఒక అన్యుని రక్షించింది. అలాగే ఆఫ్రికా దేశాల వైపు సువార్తను తీసుకెళ్ళింది. అనేక మంది జీవితాలు వెలిగించబడ్డాయి. చీకటి ప్రాంతంలో ఉన్న ప్రజలు వెలుగు పొందారు. ఫిలిప్పి పరుగు ఒక వ్యక్తిని రక్షించింది. ఆ వ్యక్తి ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరింది. గెహజీ పరుగు ఒక గొప్ప దైవజనుని సేవకు అపకీర్తి తెచ్చింది. గెహజీ పరుగు ఒక దైవజనునితో ఉన్నాడుగా గెహజీ. ఆ గెహజీ పరుగు ఒక దైవజనునికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఒక గొప్ప ప్రవక్త ఎలీషా, అంటే ఏలియా కంటే డబుల్ అద్భుతాలు చేశాడు ఆయన. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. కానీ ఎలీషా సేవకు అపకీర్తి తెచ్చింది. అబ్బా, వీడు గురువుని మించిన శిష్యుడు అవ్వాలి. కానీ ఏమైంది, గురువుకే చెడ్డ పేరు తెచ్చాడు. ఎలీషా ఏలియా కంటే గొప్పవాడయ్యాడు కదా. ఏలియా శిష్యుడు ఎలీషా, ఏలియా కంటే గొప్పవాడయ్యాడు. మరి ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ ఎలీషా కంటే ఏలియా కంటే గొప్పవాడు కావాలి. కానీ ఏమైంది, బ్రేక్ అక్కడితో. ఎలీషా అంత గొప్ప సేవకుడిని దగ్గర ఉండి కూడా ఎలీషాకి చెడ్డ పేరు తెచ్చాడు. అతడు శాపగ్రస్తుడు అయ్యాడు. ఒక పరుగులో జీవం వచ్చింది, ఇంకొక పరుగులో నాశనం వచ్చింది. క్లోజ్. ఒక పరుగులో ఏమొచ్చింది, జీవం వచ్చింది ఫిలిప్పు పరుగులో. కానీ గెహజీ పరుగులో ఏమొచ్చింది, నాశనం వచ్చింది. అది ఎవరికి నాశనం, ఎలీషాకి కాదు, అటు సంఘానికి, తన కుటుంబానికి నాశనం వచ్చింది. నయమాను వదిలించుకొని పోయాడు సిరియాకి. కుష్టు దెయ్యాలు, కుష్టు రోగం తీసుకొచ్చిన దెయ్యాలన్నీ గెహజీ ఇంటి వాళ్ళని బట్టాయి. ఇంటి వాళ్ళందరికీ కుష్టు వచ్చింది. ఆ పిల్లలు తిడుతున్నారు వాళ్ళు, వీడు ఏ పాపం చేశారు, వీడు చేసిన దాన్ని బట్టి ఈరోజు మా అందరికీ కర్మ వచ్చిందని తిట్టరా, మనవరాలు కూడా తిడతారమ్మా. ఇది ఆత్మీయ అర్థం. మనం భౌతికంగా కూడా తీసుకుంటే మనం దేవునికి లోబడతాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. ఆమె దేవుడి మాటలు దీవించుగా. ఒక్కొక్కసారి మోకరించిన లేదా కళ్ళు మూసుకున్న అలాగే ఉన్న పాట. నిజంగా కొత్త నిబంధనలో ఫిలిప్పు పరుగు ఒక వ్యక్తిని రక్షించింది. పాత నిబంధనలో ఒక వ్యక్తి పరుగు నిజంగా ఆ రాజు వెనకాల రథ వెనుకలు పరిగెత్తిన గెహజీ పరుగు తన కుటుంబానికి శాపాన్ని తెచ్చింది. మనం చాలాసార్లు ఏముందిలే అనుకుంటాం. మనం ఏముంది అనుకొని మనం చిన్నగా కాంప్రమైజ్ అయిపోతాం.